అంటే ఇటీవల కాలంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తే మొత్తం అగ్రవర్ణాలే ఆయన పక్కనంతా కూర్చుంటున్నారు, బలహీన వర్గాలకి అసలు ఎటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు అనేటువంటిది కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలు మీడియాలో కానివ్వండి సర్వత్రా వినపడుతుంది. ఏంటి టీఆర్ఎస్కిను బలహీన వర్గాలకి ఒక అంతరం పెరుగుతుందంటారా? లేదు. ఎందుకొరకంటే ఇవాళ చూడండి, మీరు పోచంపాడులో జరిగేటువంటి ఒక బహిరంగ సభ నిర్వహణ మొత్తం కూడా మా ఈటల రాజేందర్ గారికి బాధ్యత చెప్పారు. వారు బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఎక్కువ వ్యక్తి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇలా మీరు జోగురామన్కు సంబంధించినటువంటి ఆయనకే మొత్తం బాధ్యత అప్పచెప్పేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా బలహీన వర్గాల వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణ ప్రాంతంలో మాత్రం బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళందరినీ కూడా కలుపుకోపోయేటువంటి తత్వం ఉంటుంది. గంగా జమున తహజీబ్ ఎట్లయితుంటుందో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఆ విధంగా అట్లా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చేటట్టుగా ఆ భావన అయితే కలుగుతలేదు. ఇప్పుడైతే అందరం కూడా ఒకటే అనేటువంటి భావన అయితే డైరెక్ట్గా మీరు పిసిసి చీఫ్ అంటున్నారు 0.5% ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం 1.5 కోట్ల బడ్జెట్ని మేనేజ్ చేస్తున్నది, బలహీన వర్గాలను అన్యాయం చేస్తుంది అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళది కూడా ఎంత మెజారిటీనో చూసుకోవాలి. కాబట్టి మెజారిటీ జనాభా ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రి ఎంపికనైతే కాదు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలలో ఎవరైతే సామర్థ్యత ఉంటుందో వాళ్ళ యొక్క సంఖ్యాబలం ప్రాతిపదిక మీదనే ఎన్నికైతారు. ప్రజాస్వామ్యం కదా ఇది, అందరం కూడా ఆ రకంగా ఎన్నుకున్నటువంటి. కాబట్టి ఆ ఎన్నికైనటువంటి యొక్క వ్యక్తి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాన్ని గమనించవాడు, పరిపాలన సక్రమంగా చేస్తుండ్రా లేదా, నిస్వార్థమైనటువంటి సేవా దృక్పథం కలిగిన వాడా కాదా, అందరినీ కలుపుకొని పోతుండా లేదా అనేటువంటి ఒక భావన ఉంటుంది తప్ప ఒక సామాజిక 0.5 సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎట్లా ముఖ్యమంత్రి అయిందనంటే అవుతారు ముఖ్యమంత్రి, రాదు అనేటువంటి వాడు ఎట్లా పరిపాలించడానంటే ఆ విధంగా ఉండదు కదా. అందరం కలుపుకొని ఒకటండి, అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, గది ఒక సామాజిక న్యాయం అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని 50% ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళ శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. కానీ ఇవాళ చూసే దురదృష్టవశాత్తు మీకు బలహీన వర్గాలకి సముచిత ప్రాధాన్యం కానివ్వండి, ముఖ్యంగా మహిళలకి ఒక్క మంత్రి కూడా లేకపోవడం అనేటువంటిది మీకు ఒక రకమైనటువంటి అంటే బాధ కలిగించట్లేదా? కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, మీరు కూడా ఆలోచన చేయాలి. కొత్త రాష్ట్రం ఏర్పడంగానే కొత్తగా మంత్రిమండలి ఏర్పాటు చేయాలి. మీరే అన్నారు ఒకవైపునేమో ఉద్యమకారులను మాత్రమే మీరు పదవులు అప్పచెప్పాలని. ఆ రకంగా ఈ బ్యాలెన్స్ చేసడానికి ఉద్యమకారులకు మంత్రి పదవులు నాయన నరసింహారెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ, జోగురామన్న కానీ ఇతరత్ర ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏర్పాటు చేసినాం. దాంట్లో ఈక్వేషన్స్ కుదరలే కొంత. ఆ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపసభాపతిగా పద్మాదేవేందర్ రెడ్డి గారిని పెట్టాం. ఇట్ ఈజ్ ఎ ఈక్వల్ స్టేటస్ ఆఫ్ ది క్యాబినెట్ ర్యాంక్. కాబట్టి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ వచ్చేటానికి అవకాశం లేకుంటున్నది. కాబట్టి ఉన్నటువంటి యొక్క సామాజిక వర్గాలను అన్నిటి కూడా కలుపుకొని పోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ విధంగా మంత్రిమండలిని కూర్పు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా అసంతృప్తి మాత్రం మంత్రిమండలి మీద అసంతృప్తి ఉన్నట్టుగా ఇక్కడ కనబడతలేదు. వీళ్ళు కావాలని నేను చెప్తూనే ఉంటాయి కదా, ప్రతిపక్షాల వాళ్లకు ఏ అవకాశం దొరుకుతుందా ఆ అవకాశాన్ని వినియోగించుకొని మేము ఆయుధం అని భావిస్తాను వాళ్ళు, కానీ ప్రజల్లో మాత్రం అది ఆయుధంగా ఉపయోగపడతలేదు. అందుకని వాళ్ళే ఫెయిల్ అయ్యేటువంటి ఒక పరిస్థితి. మహిళల్లో అసంతృప్తి లేదు ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా మాకు కావాల్సినటువంటి సౌకర్యాలని సమకూరుతున్నాయి. మీరు 600 ఓటర్లు ఉంటే 400 మంది ఓటర్లు ఇలా పెన్షన్లు తీసినా ఇతరత్రా ఉండేటువంటి సదుపాయాలు తీసినా. మేము మొత్తం రైతుల రుణాలు 1 లక్ష లోపు ఉండేటువంటి రుణాలు మాఫీ చేసినాం. దాంట్లో అందరూ కూడా మహిళలకు ఎక్కువగా లాభం చేకూరేటువంటి అవకాశం వచ్చింది. సార్ వాళ్ళు ఇంకెంతమంది చెప్తారు, గుండె మీద చేసుకొని కేసీఆర్ వల్ల నాకు 1 లక్షల రూపాయల లోన్ మాఫీ అయింది సార్ అనేటువంటి ఒక మాట చెప్తాను. కాబట్టి అందుకొరకే ప్రజలలో మాత్రం ఆ భావన కలిగేటువంటి అవకాశం అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.